తమ్ముడు ఇప్పటి వరకు నువ్వు 286 పాటలు అని చెప్పావు. సో ఇప్పటి వరకు పాడిన ఫేమస్ పాటలు కాకుండా ఏదైనా నిన్ను సడన్ గా అడగగానే ఒక 3 పాటలు మంచివి మా ప్రేక్షకుల కోసం. నాకు అంటే ఇష్టమైన పాట, నాకు నచ్చిన రచయిత గాయకుడు అంటే మా గురువు గారు మార్ల తిరుపతి గారు. ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మల్లె పువ్వుల దండ ఏలు మీదల్లి నానే, గోరు మీదల్లి నానే, బామా నీ కోసమాని నిదురాకే దూరమైతి, గాలికే గావరైతి, ఎదురు చూసి కండ్లు కాయలు కాసే, పువ్వుల తెలుపు రంగు మాసే, ఎంత నీ ఎదురు చూడరు ఇక నన్న రావే, నువ్వు రావే రతనాల బొమ్మ రావే, రాగాల గువ్వరావే రాగాల గువ్వరాయే, మల్లె పువ్వుల దండ ఏలు మీదల్లి నానే, గోరు మీదల్లి నానే, బామా నీ కోసమాని నిదురాకే దూరమైతి, గాలికే గావరైతి. చాలా బాగుంది. ఇంకొకటి ఒల 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 ఓలకెన్నియాలో, ఒలసంద మామయ్య ఓలకెన్నియాలో, వలసంద మామయ్య ఉడాల మరి కింద వలలో ఉయ్యాల జంపాల వలలో, ఊగుదాము రాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో, వస్తావా 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 పిల్లో మధుబాల, వరసైన వాడిని అడుగుతున్నా రవేలా, వస్తావా వస్తావా పిల్లో మధుబాల, వరసైన వాడిని అడుగుతున్నా రవేలా, ఉడాల మరి కింద వలలో ఉయ్యాల జంపాల వలలో, ఊగుదాము రాయే పిల్లో పిల్లో మధుబాల వల్ల, వస్తావా 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 పిల్లో మధుబాల, వరసైన వాడిని అడుగుతున్నా రవేలా, వస్తావా వస్తావా పిల్లో మధుబాల, వరసైన వాడిని అడుగుతున్నా రవేలా. అన్ని పాటలు టకటకటక వాడేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, బేసిక్గా సినిమాలో పాడాలనేది మీ గోల్ కూడా. బేసిక్గా అవకాశం కోసం ఏమైనా వేరే రకంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే వెళ్ళడం, చాలా మంది ఏమంటారంటే ఊరికే మనం పాడుతున్న పాటలతో రీచ్ అవ్వకుండా మనం వెళ్ళి చెబితేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరే చెప్పారు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తున్నప్పుడు నేను పాడిన పాటలు పంపించాకే వాళ్ళు నచ్చాకే నన్ను పిలిచారు అని. సో అట్లాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? అంటే ఇక మనం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు పొలం కాడికి ఇరికే అన్నట్టు ఇరికే టైం గుర్తులేక ఇక మామూలుగా నువ్వు డిగ్రీ చదివానని చెప్పావు కదా, దాంతో ఇప్పుడు పొలం పని చేస్తున్నాను. అమ్మ అక్కడ పాడుతుంటుందా బేసిక్గా? అమ్మ కూడా అంటే వాళ్ళే పాడలేరక్క, బాబు ఆడుతుండే, అమ్మమ్మ వాడుతుండే, అమ్మమ్మ ఎక్కువ పాడేది. అందుకే శివుని సాంగ్ అమ్మమ్మదే కదా సేకరణ. అంటే మీరు చెప్పిన సేకరణ పాటలన్నీ కూడా బాబాయ్, పెదనాన్న, అమ్మ వీళ్ళ దగ్గర నుంచే తీసుకున్నావు. సో బయట పర్సన్స్ నుంచి ఏదైనా సేకరణ సాంగ్ నువ్వు సేకరించింది నువ్వు పాడినవా, లేకపోతే ఎవరైనా సేకరించిన పాటలు ఏమైనా పాడేవా? అది ఏం లేదు అక్క. అంటే నా ఛానల్కా? నీ ఛానల్కైనా ఏ ఛానల్కైనా సేకరణ పాటలు ఏమైనా పాడవా? ఇంకా సేకరణ అంటే చాలా వరకు ఇప్పుడు నాగం పరశురామ అన్న రాసిన దాదాపు సేకరణే, దాన్ని కొద్దిగా మోడ్యులేషన్ చేసి రాస్తాడు అవి. సో ఇప్పుడు సేకరణ పాట ఆల్రెడీ నాగం పరశురామ అన్నది సిట్ట కొట్టే దాదాపు సేకరణ పాట అనేది, దాన్ని కొద్దిగా చేంజ్ చేసిండు. ఇంకా ఏమైనా సేకరణ పాటలు? అంటే జానపదం అంటేనే బేసిక్ గా సేకరణ పాటలు అంటారు కదా. నాకు ఇష్టమైన ఇంకో సాంగ్ గడవ రమేష్ అన్న ఛానల్లో నీలమ్మ నీ మొగుడు అంటే పాట ఉంటుంది, అది కూడా సేకరణ పాట. సేకరణ పాట, ఆ పాట కూడా ఒకసారి, అది బాగుంటది. ఎక్కువ పాడిన అన్నట్టు నాకు స్టార్టింగ్ నేను ఈ పాట ఎక్కువ పాడుతుండే. ఓకే. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారైడు, ఏడేడంతూరాల బంగుల కట్టెనె నీల, ఏడేడంతూరాల బంగుల కట్టెనె నీల, బంగుల గట్టెనె నీల బంగుల లోపల నీల, బంగుల గట్టెనె నీల బంగుల లోపల నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెనె నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెనె నీల, బియ్యా మండవె నీల బిందేలండవ నీల, బియ్యా మండవె నీల బిందేలండవ నీల, అల్లంబాయి కాడ వంట జయ్యవె నీల, అల్లంబాయి కాడ వంట జయ్యవె నీల, సద్ది గట్టవె నీల సాగా నప్పవె నీల, సద్ది గట్టవె నీల సాగా నప్పవె నీల, సడకు సంజీవరెడ్డి డౌరా ఓదమె నీల, సడకు సంజీవరెడ్డి డౌరా ఓదమె నీల, నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారెడు, ఏడేడంతూరాల బంగుల కట్టెనె నీల, ఏడేడంతూరాల బంగుల కట్టెనె నీల.
ఇప్పుడు ఇంతమంది ప్రవీణ్ కాయతోజీ గారి దగ్గర మ్యూజిక్ లో పాడావు, నవీన్ సాంబార్ దగ్గర పాడావు, ఇట్లా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను పాడాలి అని ఫోక్ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంకా మిగిలిపోయారా? ఇప్పటికైతే లేరక్క, దాదాపు అందరి దగ్గర అదే చెప్పాను, తను తొక్కని రికార్డింగ్ స్టూడియో లేదు అని బేసిక్ గా. కానీ నీకు ఒకరి దగ్గర పాడితే బాగుంటుంది అనిపించింది. కొంతమంది ఇంటర్వ్యూలో విన్నప్పుడు నేను తన దగ్గర పాడాలనుకున్నాను, నాకు అవకాశం కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు. సో అట్లా నీకెవరి దగ్గర ఇంతవరకు నేను పాడలేదు, వాళ్ళు నన్ను ఎప్పుడు పిలుస్తారు, నేను ఎప్పుడు నేనంటే ఏంటో చూపించుకోవాలని అనిపించి? అదేం లేదు అక్క, అంటే దాదాపు వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అవకాశాలు వచ్చినాయి, పాడేసిన. ఆలోచన రాలే, అవకాశం రాలే నాకు, ఆలోచించుకునే అవకాశం దాదాపు అందరి దగ్గర గ్యాప్ లేకుండా పాడేస్తున్నాను అంటావు, అంతే అంటావా? సో రోజు అంటే ప్రతిరోజు రికార్డింగ్ అనేది ఉంటుందా, లేకపోతే నీకు ఎలా? ఒక్కోసారి వారం రోజులకు ఒకసారి ఉంటుంది అక్క, ఒక్కోసారి 4-5 రోజులకు. ఆ టైంలో పొలంకి వెళ్ళిపోతావా బేసిక్ గా? అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటావు. ఇన్ని పాటలు పాడుతున్నావు నాన్ స్టాప్ గా, గ్యాప్ లేకుండా, సో రెమ్యునరేషన్ కూడా బాగా తీసుకుంటున్నావు. మళ్ళీ పొలం పనులు ఏంటి? ఆ పొలం పనులు అంటే నాకు చాలా ఇష్టం అక్క. వాస్తవానికి పొలం పనులు చేస్తే హెల్త్ కూడా మంచిది, అందుకే ఇంత స్లిమ్ ఉన్నావా? ఇష్టం. ఆ పొలం పనులు చేస్తూ ఉంటప్పుడు పని చేసిన తర్వాత మధ్యాహ్నం మనం తెచ్చుకున్న సర్ది తింటే, పొలం చూసుకుంటే, పచ్చదనం చూసుకుంటే తింటే మస్తు అనిపిస్తుంది. సో అట్లా పొలంలో పాడుకున్న పాట ఏదైనా ఉందా బేసిక్ గా? నువ్వు పాటలు రాస్తావు కదా, అలాంటి సిచ్యువేషన్ లో రాసుకొని పాడిందో, లేదంటే నువ్వు ఇంకేదైనా నువ్వు నచ్చిన, ఇప్పుడు చెప్పావు కదా సీన్ చెప్పావు కదా, సో దానికి మ్యాచ్ అయ్యే పాట ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పటి వరకు అట్లా రాలే, కానీ నాకు ఒక పాట అంటే బాగా ఇష్టం. అంటే ఒక గడ్డి మీద పేరు పెట్టి అమ్మాయి కోసం పాడుకునే పాట అన్నట్టు. సందులో సంసారివే గడ్డి, వాగులో వగలాడివే గడ్డి, సందులో సంసారివే గడ్డి, వాగులో వగలాడివే గడ్డి, గడ్డి ఓహో గడ్డి ఏ గడ్డి నీ మీద మన సాయనే, చెరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, జానవెడితే జానెడు కన్నోకో, జానబెడితే జానెడు కందో, మోపు గడితే మోపు కందో, జానబెడితే జానెడు కందో, మోపు గడితే మోపు కందో, గడ్డి ఓహో గడ్డి ఏ గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. సూపర్. అసలు అంటే ఇప్పుడు ఇంతసేపు వింటుంటే నాకే ఇంకా ఏమేమో పాటలు, ఇన్ని పాటలు పాడించుకోవాలనిపించదు. మీ ఫ్యామిలీలో మీ అందరు గ్యాదర్ అయితే బేసిక్ గా నువ్వే స్టార్ట్ చేస్తావు అనుకుంటా పాట? అంటే అని వాళ్ళు అప్పుడు పాడమన్నారు అక్క. బేసిక్ గా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ గ్యాదరింగ్ ఉంటే పాట పాడతారు కదా. ఈవెన్ మీ మ్యారేజ్ వీడియోస్ చూసినప్పుడు కూడా యూట్యూబ్ లో మొత్తం పెళ్లి కొడుకా లేకపోతే సింగర్ గా పాడడానికి వచ్చాడా అన్నట్టు మొత్తం నీవే పాటలు ఉన్నాయి. బేసిక్ గా నువ్వే పాడుకున్నావు అన్ని కూడా. అంటే అఫ్ కోర్స్ ఆడియన్స్ కూడా ఆడియన్స్ కూడా మిమ్మల్ని డిమాండ్ చేసి ఉంటారు పాడమని.